వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే నమస్తే స్వప్న గారు. నమస్తే సార్. నేటి యువత అయితే మనం చూస్తూ ఉంటాము, ఎక్కువ జాబ్ కన్నా కూడా బిజినెస్ వైపే మక్కు చూపిస్తున్నారు. అది చిన్నదైనా అవనియండి, సొంతంగా చేసుకుంటే బాగుంటుంది, మన కాళ్ళ మీద మనం నిలబడచ్చు, 10 మందికి ఉపయోగపడచ్చు అనుకుంటూ ఉన్నారు. సో ఈ బిజినెస్ అనేది ఎంతో అంటే ఇంపార్టెంట్ కదా సార్, వాళ్ళ జీవితం నిలబెట్టేది. అలాంటి బిజినెస్ నేమ్స్ అనేవి ఎలా ఉండాలంటారు? అంటే వాళ్ళ పేరుకి తగ్గట్టు చూసుకోవాలా, లేకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమా, ఎట్లాగా, ఎన్ని అక్షరాలు ఉంటే ఎట్లాగా అని అయితే మనం కొన్ని చూస్తూ ఉంటాం రిఫరెన్సెస్. అసలు మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? బిజినెస్ నేమ్ అనేది ఎలా పెట్టుకోవాలంటారు, ఎలా చూడాలి? నిజంగా కూడా ఇక్కడ ఇప్పుడు ఇది ర్యాపిడ్ డెవలప్మెంట్. వాస్తవంగా ఎప్పుడైనా మనం చాలాసార్లు ఈ సామెత కూడా మనకు బాగా వినిపిస్తూ ఉంటుంది, ఉద్యోగం బానిసత్వం. ఉద్యోగం బానిసత్వం అంటారు. ఎప్పటికైనా మనం స్లావరీ చేయటమే. అదే వ్యాపారం అంటే మన సొంతంగా ఉంటుంది, మనం గ్రో కావచ్చు. ఇప్పుడు యువత కూడా బాగా దీన్నే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే డిజిటల్ మీడియా కూడా ఇప్పుడు బాగా ఓపెన్ అయి ఉంది. చాలామంది కూడా డిజిటల్నే బాగా అభివృద్ధి చెందుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ బిజినెస్ చేస్తున్నారు ఎవరికి కనపడరు. కానీ ఏదో ప్రోడక్ట్ సేల్ అవుతూ ఉంటుంది, డబ్బులు వస్తూ ఉంటాయి. చాలామంది లబ్ధి పొందేటోళ్ళు ఉంటారు. ఉచితంగా చాలా నాలెడ్జ్ని పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చదివిన వాళ్ళేమో ఎక్కువ మంది అయిపోయారు, ఇటు జాబ్ ఆఫర్స్ ఏమో తక్కువ అయిపోయినాయి. రానున్న కాలంలో ఇంకా పోతాయి మేడం, ఇంకా జాబ్స్ పోతాయి. అన్నీ కూడా దాదాపు గవర్నమెంట్ సెగ్మెంట్లో కూడా నో జాబ్స్ అనే సిస్టమ్ వచ్చేస్తుంది. కాబట్టి మనం ముందుగా ఎలక్ట్ అయిపోయి ఏదో ఒక దాంట్లో ప్రావీణ్యత పొందితే దాన్ని వ్యాపారం కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అవును, ప్రతి ఇయర్ మనం చూస్తే లక్షల్లో స్టూడెంట్స్ బయటకు వస్తూ ఉన్నారు, జాబ్స్ లేక తిరుగుతున్న వాళ్ళు అయితే. అవును, సో అందరూ స్టార్టర్స్ పెడుతున్నారు, మంచిగా డిజిటల్ కంపెనీస్ పెడుతున్నారు. సో మంచి శుభపరిణామం, ఇది మనకి మంచిదే. కాకపోతే న్యూమరాలజీ అనే దగ్గర రాగానే ఇక్కడ చాలామంది వాస్తవంగా వచ్చేసి వీళ్ళ నేమ్ మార్చుకుంటున్నారు, చెక్ చేసుకుంటున్నారు, వెరీ కరెక్ట్, బాగా చేస్తున్నారు. తర్వాత మొబైల్ నెంబర్ కూడా మార్చుకుంటున్నారు, ఓకే. తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకుంటున్నారు, మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటున్నారు. కానీ వీళ్ళకి ఒక బిజినెస్ ఉందనే విషయం మర్చిపోతున్నారు. బిజినెస్ నేమ్ చూడట్లే చాలామంది. సో ఒకసారి చూసుకోండి, మీకు చిన్న వ్యాపారం ఉన్నా కూడా దానికి పేరు ఉంది. చాలామందికి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది చిన్నది, దానికి కూడా పేరు ఉంది. నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి కుబేర నెంబర్స్ న్యూమరాలజీ ఫౌండేషన్ అని ఒకటి ఉంది. సో అలాగే అంటే ఎలా, ఎందుకు కేతు అని నేను పెట్టానంటే దట్ ఈస్ మై లక్కీ లెటర్. నాది కుబేర నెంబర్స్ ఇన్స్టిట్యూషన్ అనేది నా ఇన్స్టిట్యూషన్ పేరు. ఎందుకు ఇది పెట్టాము అని అంటే, కుబేరా అనేది నా ఫేవరెట్ నెంబర్, కే స్టార్టింగ్ అనేది నాది. దీన్ని కింగ్ లెటర్ అంటారు. ఇట్లా న్యూమరాలజీలో చాలా లెటర్స్ ఉన్నాయి. బి ఉంటుంది, బీని పెద్దగా రాసేస్తే మీకు దానికి ఒక 2 బ్యాగులు ఏలాడుతున్నట్టు అనిపిస్తుంది. వాటిని మనీ బ్యాగ్స్ అంటారు, మనీ బ్యాగ్స్. మీరు బీతో స్టార్ట్ అయిన ఏ పేరైనా చూడండి, సూపర్గా డబ్బులు ఉన్న పేర్లే ఉంటాయి వాళ్ళ దగ్గర. ఏదైనా చూడండి మీరు, ఇప్పుడు మీ ఊర్లో కానీ మీ పట్టణంలో కానీ ఎక్కడైనా కూడా బీతో స్టార్ట్ అయిన పేర్లను మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళకు డబ్బులకు సంబంధించిన లోటు ఉండదు అసలే, అంత వండర్ఫుల్ లెటర్. సో ఇలాంటి మంచి పాయింట్ పెట్టారు మీరు. బ్యాంక్ అంటే కూడా బిఏ చూడండి, ఇప్పుడు ఇన్ని రోజులు నాకు స్ఫురణకు రాలేదు. బ్యాంక్ అంటే కూడా బిఏ, బిల్ గేట్స్ అంటే కూడా బిఏ, రైట్. సో ఇలా బాబాలు, ఈ ప్రపంచంలో ఉన్న బాబాలు చూడండి, అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, కోట్లాది రూపాయల ఆస్తులు ఉంటాయి. ఎస్, నేను కూడా బాబానే, నా దగ్గర కూడా డబ్బులు ఉంటాయి, రైట్. ఇట్లా మా గురుగారు బాబా పండ్రం గారు, ఆయన దగ్గర కూడా డబ్బులు ఉంటాయి, కోట్లాది రూపాయలు ఉంటాయి, రైట్. సో అలా అంటే ఇప్పుడు ఎవరి పేరైతే బికేఆర్ ఈ వండర్ఫుల్ లెటర్స్, తర్వాత ఈహెచ్ఎన్ఎక్స్ ఈ వండర్ఫుల్ లెటర్స్, అధిపతి 5, రైట్. తర్వాత యువిడబ్ల్యూ, ఇవన్నీ డబ్ల్యూ పేరుతో చూడండి, మొత్తం డబ్బులే, మొత్తం 6వ నెంబర్, విపరీతమైన డబ్బులు ఉంటాయి వీళ్ళ దగ్గర. వి ఫర్ విక్టరీ, డబ్బులే, విజయం పొందడం అంటే డబ్బులు రావటమే కదా. కాబట్టి మరి మీ బిజినెస్ నేమ్ దేంతో మొదలైంది ఒక్కసారి చూడండి. ఇక్కడ గమ్మత్తుగా నేను చాలాసార్లు నాతో నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు మిత్రులు చాలామంది. ఇప్పుడు ఆంజనేయ అంటేనే ఒక పవర్ఫుల్ వర్డ్, దేవుని పేరు అందరికి తెలుసు, అది మామూలుగా. శ్రీ ఆంజనేయ అంటే అక్కడ ఏమవుతుంది, ఎస్ అనే అక్షరం ముందు వచ్చి ఆ ఒరిజినాలిటీ ఉన్న పేరుని కిల్ చేస్తుంది, డౌన్ చేస్తుంది. ఇట్లా నేను చాలా పేర్లు మార్చా మామూలుగా, ఇట్లే దేవుల పేర్ల ముందు శ్రీ ఉన్న వాటిని మార్చేసి వెనక్కి తీసుకుపెట్టా. ఆంజనేయ శ్రీ మా ఇప్పుడు మొక్కినట్టే కదా. శ్రీ అంటే ఏంది, ఓం శ్రీ ఆంజనేయ అనేదాన్ని గౌరవ పదం, భక్తి పదం అంటారు దాన్ని. అది మీరు ఎప్పుడు చెప్పినా భక్తే,
ముందు పెట్టే స్థలకి ఎస్ న్యూమరాలజికల్ ప్రకారం ఎస్తో స్టార్ట్ అవుతున్న వాళ్ళు స్ట్రగుల్ అవుతారు, ఓకే. యష్తో స్టార్ట్ అవుతున్నారు సుసైడే, ఇట్లాంటి కొన్ని ఇండికేషన్స్ మనకి అవును. ప్రొనాలజీలో ఉన్నాయి. ఓకే. సో మనం శాస్త్రాన్ని పాటిస్తున్నప్పుడు కొన్ని పద్ధతులు కూడా పాటిద్దాం. కాబట్టి మీ బిజినెస్ ఏ నెంబర్లో ఉంది, ఓకే. మీ బిజినెస్ ఏ లెటర్తో మొదలవుతుంది, మొదలవుతుంది. ఏ బిజినెస్ మీకు ఎన్ని అక్షరాలు టోటల్ వేస్తే ఎన్ని అక్షరాలు వస్తున్నాయి, ఇవన్నీ చాలా 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 ముఖ్యం. క్యాలిక్యులేట్ చేసి మీకు చిన్నగానే అనిపించవచ్చు కానీ దీన్ని ఏముంటే అనొచ్చు, కానీ ఇప్పుడు మీరు కొన్ని న్యూమరాలజీ పాటించే వాళ్ళని చూస్తే చిన్న పేరును కూడా చాలా మంచి పవిత్రంగా పెట్టేసుకుంటారు వాళ్ళు. అదే. మరి అందుకే వాళ్ళు ముందుకి పర్ఫెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు, లేదంటే ఆగిపోతారు చాలామంది. మరి ప్రపంచ ప్రతిష్ఠించిన ఎన్నో సంస్థలు ఉన్నాయి పేర్లు, వాటిని చూడండి ఎలా ఉంటాయో, అదే. చాలా వండర్ఫుల్గా ఉంటాయి. తర్వాత ఓపెనింగ్ డేట్స్ కూడా చాలా ప్రభావితం చేస్తాయి దీన్ని. ఓకే. మీరు వ్యాపారాన్ని మొదలు పెడుతున్న డేట్స్ కూడా చాలా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఆగస్టులో 1&1 కోర్స్ రాబోతున్నాయి. నేను ఒక ఉచిత సలహా ఇస్తాను మీకు, మీ వ్యాపారాలు నడుస్తాలే, ఓకే, బాగా స్ట్రగ్లింగ్ అవుతున్నారు, ఇంకొక నెల ఇబ్బంది పడండి. ఇప్పుడు నెక్స్ట్ ఆషాఢ మాసం వస్తుంది 1 తారీఖు నుంచి, మనకి నెగిటివ్ వైబ్రేషన్. మీరు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆషాఢ మాసం అయింది, కానీ ఇది 7వ నెల. గమ్మత్తుగా 7వ నెల మనకి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే నెలే. కాబట్టి జూలైని మీరు ఓపిక పట్టండి, భరించండి, ఓకే. తర్వాత వచ్చేది మీకు ఆగస్టు వస్తుంది. ఇక్కడ 4 సూపర్ కోడ్స్ ఉన్నాయి, ఒకదాన్ని వదిలిపెట్టండి, 3 సూపర్ కోడ్స్ని పట్టుకోండి. 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు. ఏ రోజు మీకు సాధ్యపడుతుందో ఒక్కరోజు ముందు మీ బిజినెస్ పర్మిషన్స్ మొత్తాన్ని మంచిగా వాషౌట్ చేయండి, మొత్తం క్లీన్ చేయండి. క్లీన్ చేసేసి మంచిగా దీప నైవేద్యాలు సిద్ధంగా పెట్టుకోండి. మంచిగా 1వ తారీఖు నాడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో షట్టర్ లేపండి, డోర్స్ ఉంటే డోర్ ఓపెన్ చేయండి. మళ్ళీ ఇది కూడా సిల్లి ప్రశ్న అడుగుతారు, మాకు షట్టర్ లేవండి, డోర్సే ఉన్నాయంటారు. మళ్ళీ ఇదో గమ్మత్తు, వీళ్ళు భలే కామెంట్ చేస్తారు కింద. సో నవ్వు వస్తుంది కొన్ని చేస్తున్నప్పుడు, కొన్ని చేస్తే కోపం వస్తుంది, ఏదో పిచ్చి రాస్తూ ఉంటారు. మీ బిజినెస్ పర్మిషన్స్ని మంచిగా వాష్ చేయండి. వాష్ చేసి దీప నైవేద్యాలు, మామూలుగా ఏ ధూపం చేస్తే బాగుంటుంది అనేది మీకు తెలుసు, గూగుల్లో కొట్టండి చెప్తారు. మేము చెప్తే మళ్ళీ మేము మంత్రతంత్రాలు చెప్పిన అనుకుంటారు. మంచిగా శుభ్రం చేయండి. మంచిగా 1వ తారీఖు అనుకుంటారా, మీరు 10వ తారీఖు అనుకుంటారా చూసుకోండి. తెల్లవారుజామున 4:30-5 గంటలకి షట్టర్ లేపండి, డోర్స్ ఓపెన్ చేయండి. మీ దగ్గర మీరు ఏ మతస్థులైన పర్వాలేదు, ఏ రిలీజన్ అయినా పర్వాలేదు, దేనికి సంబంధం లేదు. న్యూమరాలజీ మీకు అనుకున్న వాళ్ళు అనుకున్నట్టుగా ఆ టైంలో లేపండి. అది మంచి టైం, దేవదూతలు తిరిగే టైం. కాబట్టి ఆ టైంలో మీరు లేపి కరెక్ట్గా మీ పర్మిషన్స్లో మీ సీట్లో కూర్చొని కోరుకోండి. ఈ సంవత్సరం అంటే ఆ రోజు నుంచి మొదలవుతున్న సంవత్సరంలో క్యాలెండర్ ఇయర్లో నాకు ఇంత ప్రాఫిట్ కావాలి, ఇంత లాభాలు కావాలి, డైలీ ఇంత బిజినెస్ జరగాలి, డైలీ ఇంత రొటేషన్ కావాలి, రిటర్న్గా రాయండి. ఒక నోట్బుక్ పెట్టుకొని రిటర్న్గా రాయండి. మళ్ళీ ఆ డేట్ నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు చూడండి, మీరు కంపల్సరీ అచీవ్ అయితే తీరుతారు. తదాస్తు, జరిగి తీరుతుంది, రైట్. సో ఎందుకంటే సూపర్ కోడ్ అది, మీరు ఏది అనుకుంటే అది జరిగే కోడ్. అప్పటి వరకు మీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, ఆ పేరులో ఏదైనా ప్రాబ్లం ఈలోపే సెట్ చేసుకోండి. నేమ్ బోర్డు ఇవన్నీ కూడా చూసుకోండి. నేమ్ బోర్డుకి కలర్ కూడా ఇంపాక్ట్ చేస్తుంది. కొన్ని బ్రాండ్లు చూడండి ఒకటే కలర్తో వేస్తూ ఉంటారు. ఎందుకు వేస్తారు? వాళ్ళ కలర్ లేవా, మళ్ళీ మార్చొచ్చు కదా. మార్చరు వాళ్ళు, ఒకటే కలర్ ఉంటుంది. చూడండి మీరు, ఎందుకంటే కలర్ లక్కీ కలర్, అది లక్కీ కలర్. కాబట్టి చూడండి మీరు, ఓకే. పెప్సీ అని ఉంటుంది, చిన్న బాల్ ఉంటుంది, అది బ్లూ కలర్లో ఉంటుంది, ఎప్పుడు అదే ఉంటుంది. దాన్ని మరి మీరు ఏదైనా గ్రీన్ కలర్ చేయొచ్చు కదా, దాన్ని చేయొచ్చు కదా. కంపెనీ వాడు ఏంది మా దగ్గర డబ్బులు లేవు, కోట్లాది రూపాయలు, కానీ అది బ్రాండ్, అది ఒక లక్కీ కలర్, ఆ కలరే దాన్ని నడిపిస్తూ ఉంటారు, ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి మీ వ్యాపార సంస్థకి సంబంధించిన బోర్డు ఏ కలర్లో రాశారు, బోర్డుకే కలర్ ఉంది, మీరు రాసిన కలర్ ఏంది, ఇది కూడా ఇంపాక్ట్ చేస్తుంది చాలా. చూడండి. తర్వాత మీ ఓపెనింగ్ డేట్ కూడా బాగా ఇంపాక్ట్ చేస్తుంది. ఈ లక్కీ కోడ్లో ఓపెన్ చేసుకోండి, సూపర్ కోడ్లలో సూపర్గా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈలో బిజినెస్ నేమ్ ఇవన్నీ సెట్ చేసుకోండి. తర్వాత మీరు ఏ స్థితిలో న్యూమరాలజీని పాటిస్తున్నారా లేదా అది కూడా మీ గ్రేడ్ని డెవలప్ చేసుకోండి. నమ్మండి, ఇది వండర్ఫుల్ సైన్స్, ఇది శాస్త్రం, కొద్దిగా మీకు ముచ్చట్లు చెప్పేది కాదు. ఇట్ ఈస్ ఎన్ సైన్స్, ఓకే. అక్కల్ సైన్స్ అంటారు దీన్ని. దీనికి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇది ఎవరు కూడా మార్చి చెప్పలేరు. నేను చెప్పిన అదే చెప్పాలి. ఒకవేళ మీరు న్యూమరాలజిస్ట్ అయితే మీరు అదే చెప్పాలి. ఇక సమ్ ఎక్స్పర్ట్స్ న్యూమరాలజిస్ట్ అయినా అదే చెప్పాలి. ఎందుకంటే ఇది మార్చి చెప్పలేంది, కథలు చెప్పాలంటే కుదరదు. దీంట్లో ఏది ఉంటుందో అదే చెప్పాలి. మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు లక్కీ నెంబర్, నేను అదే చెప్పాలి, మీరు అదే చెప్పాలి, తప్పదు. కాబట్టి ఓకే, రైట్. మీ బోర్డు కలర్ చూడండి, మీ డేట్ చూడండి, మీ బిజినెస్ నేమ్ చూడండి, ఏం పెట్టుకున్నారో చూడండి, మిత్రమా మార్చండి, అదే మీకు ఆధారం. కాబట్టి దీన్ని మంచి సెట్ చేసుకోండి, ఏం కాదు, పవర్ఫుల్. వీఆర్ రెడీ టు హెల్ప్. కింద నెంబర్ స్కూల్ అవుతున్నది, కాల్ బ్యాక్ చేయొచ్చు, నేను మీతో మాట్లాడతాను. ఏది పెట్టుకున్నారో చూడండి, ఓకే. ఈ మధ్యన
అంటే పేరు చెప్తాను, ఏం ఫీలింగ్ ఇలా భయమే లేదు. సూర్యాపేట, మనకు ఆంధ్రవేల పోతే సూర్యాపేటలో ఉంటారు ఒక పర్సన్ ఎలక్ట్రికల్, ఆయన పేరు చెప్పట్లేదు. అదే సేమ్ పేరు ఉంది, ఎదురుగా శ్రీ ఉంది. నేను వీడియో చేస్తాను లాస్ట్ టైం. ఆయన అడిగాడు, గురుగారు మరి ఇట్లా దేవుని ఇబ్బంది కదా అన్నాడు. దేవుడు అంటేనే ఇబ్బంది పెట్టినాడు, నిన్నెందుకు ఇబ్బంది పెడతాడు, ఆయనకి పని పాటలేం లేదా, నిన్నెందుకు పని కట్టుకుని నీ దగ్గరికి వచ్చి ఎందుకు ఇబ్బంది పెడతాడు. ఆ స్త్రీ తీసి పక్కన పెట్టి వెనక్కి పెట్టేసేయి, నువ్వు స్త్రీని తీసేయొద్దు పూర్తిగా, వెనకకు తగిలి ముందు ఈ పేరుని మంచి వైబ్రేషన్లో ఉంచు, ఈ పేరు పవర్ పనిచేస్తుంది నీకు. నెల రోజుల తర్వాత ఫోన్ చేశాడు మేడం నాకు, గురుగారు అసలు చాలా అద్భుతం జరిగిపోయింది, అసలు మంచి పికప్ వచ్చింది, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. చాలాదా ఒక్క ఫీడ్బ్యాక్, 100 మంది చెప్పి ఒక్కళ్ళు చెప్తే సరిపోతుంది, రైట్? అంతే కదా, ఒకళ్ళ లైఫ్ పోగొట్టుకుంటుంటే చాలు, మనం ఒకళ్ళ లైఫ్ ఇస్తే బెటర్ కదా. కాబట్టి మార్చండి, మార్చుకోవటానికి అనువుగా ఉండే ప్రతి దాన్ని మనం మార్చిపడేయచ్చు, అన్నీ మార్చొచ్చు, ఒక్క మీ డేట్ ఆఫ్ బర్త్ తప్ప. మీరు యూనివర్స్లోకి అడుగుపెట్టిన డేట్ ఆఫ్ బర్త్ తప్ప మిగతా అన్నీ మార్చుకోవడానికి ఆస్కారం ఉంది. పేరు మార్చొచ్చు, మీ మొబైల్ నెంబర్ మార్చొచ్చు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చొచ్చు, వెహికల్ నెంబర్ మార్చొచ్చు, ఓకే, లేదంటే రెమెడీ చేయొచ్చు, లేదంటే మ్యారేజ్ డేట్ మార్చుకోవచ్చు. ఇప్పుడు అద్భుతంగా మీకు మరుమంగళ ధారణ అవైలబుల్ ఉంది జూలైలో, రండి చేసేద్దాం, మొత్తం మార్చి పడేద్దాం, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని వైబ్రేటెడ్ చేసేద్దాం. సో విన్నారు కదా, మన బిజినెస్ నేమ్, ముఖ్యంగా మనం చేసే వ్యాపారానికి పెట్టుకున్న పేరు అనేది మనకి సెట్ అవుతుందా లేదా, మనకి లక్కీగా ఉంటుందా లేదా, ఈ విషయాలు ఒకసారి తెలుసుకోవాలి అంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అలానే ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా, దానికి సొల్యూషన్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.